ఎవ్రీవన్ అందరికీ నమస్తే. నా పేరు రూపా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ M21. సో దీనిలో మెయిన్గా 3 ఫీచర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి డిస్ప్లే. దీని డిస్ప్లే 6.4 ఇంచెస్ అండ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 6 బ్యాటరీ అండి. ఈ బ్యాటరీ మనకు 6000 mAh బ్యాటరీ ఇచ్చారు వీళ్ళు. సో మూడవది వచ్చేసి మనకి కెమెరా మెయిన్గా మనకు ఫ్రంట్ కెమెరా ఏమో 20 మెగాపిక్సెల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఏమో 3 కెమెరాస్ ఉంటాయండి. మెయిన్ కెమెరా ఏమో 48 మెగాపిక్సెల్. సో నెక్స్ట్ ఏమో 5 మెగాపిక్సెల్ ఏమో డెప్త్ కెమెరా ఉంది. సో నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ ఏమో మనకి అల్ట్రా వైడ్ కెమెరా. సో దీని ప్రాసెసర్ వచ్చి మనకి ఆక్టా కోర్ హెక్సినాస్ 9611 అండి. సో ఇది వచ్చేసి మనకు సామ్సంగ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో దీని సిపియు స్పీడ్ వచ్చేసి మనకు 2.3 GHz అండ్ అలాగే 1.7 GHz కాంబినేషన్ ఉంటుంది. సో మనకు 3 కలర్స్లో అవైలబుల్ ఉందండి. ఇది బ్లాక్, ఐస్బర్గ్ బ్లూ 3 కలర్స్లో ఉంది. సో దీనిలో మనకి 2 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి. 4GB ర్యామ్ అండ్ అలాగే 64GB స్టోరేజ్ అండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 13,999 రూపీస్. సో ఇంకో మోడల్ వచ్చేసి మనకి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో ఉందండి. ఇది వచ్చేసి మనకి 15,999 రూపీస్ రేట్ ఉందండి. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. సో ఈ బాక్స్లో మనకి మొబైల్తో పాటు ఛార్జర్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు 15 వోల్ట్ ఛార్జర్ అండి. మనకు ఒక 2 అవర్స్లో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. మొబైల్లో మనకు 6000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. సో ఇది 2 అవర్స్లో మనకు ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. మనం ఒకవేళ ఇంటర్నెట్ యూజ్ చేస్తే మనకి 22 అవర్స్ అప్ టు 22 అవర్స్ మనకు బ్యాటరీ అనేది ఉంటుందండి. టాక్ టైం యూజ్ చేస్తే మనకు 2 డేస్ అంటే అప్ టు 49 అవర్స్ వరకు మనకు బ్యాటరీ అనేది ఉంటుందండి. సో ఈ మొబైల్కి ఇది మాత్రం బెస్ట్ అని చెప్తానండి బ్యాటరీ. సో ఇప్పుడు మనం ఈ మొబైల్ కింద మనకు ఒక బాక్స్ ఇచ్చారు. సో ఈ బాక్స్కి వెనక సైడ్ మనకి ఎజెక్షన్ పిన్ ఇచ్చారండి. సో అలాగే ఈ బాక్స్ లోపల యూజర్ గైడ్ ఒకటి ఇచ్చారండి. సో అంతే, ఈ బాక్స్లో ఉన్నాయి ఇవేనండి. సో మనకి ఈ మొబైల్ వచ్చేసి 6.4 ఇంచెస్ అండి. మనకి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో దీని వెయిట్ వచ్చేసి మనకు 188 గ్రామ్స్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్గా ఉంది. అలాగే 8.9 mm స్లీక్ అండి. సో ఇటు సైడ్ మనకి పవర్ బటన్, వాల్యూమ్ కీస్. సో ఇది వచ్చేసి మనకు 3.5 mm ఇయర్ జాక్ అండి. C టైప్ ఛార్జింగ్ పోర్ట్ అండి ఇది. సో ఇది డ్యూయల్ సిమ్ కదండి. సో మనం డ్యూయల్ సిమ్తో పాటు మైక్రో SD యూస్ చేసి మనం 512 GB వరకు మన మెమరీ అనేది ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు అండి. సో దీని ప్రాసెసర్ వచ్చేసి ఆక్టా కోర్ ప్రాసెసర్. సో డిస్ప్లే అండి సూపర్ AMOLED డిస్ప్లే అండి. చాలా బాగుంది డిస్ప్లే మాత్రం. సో మనకి సౌండ్ వచ్చేసి మనకు డోల్బీ అట్మాస్ ఉందండి. ఇది ఓన్లీ మనకు స్టీరియో హెడ్సెట్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో అలాగే మనకి ఇందులో ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చారు. సో ఇందులో మనకి అలాగే ఆప్షన్స్లో డిస్ప్లేలో మనకు ఒకవేళ నైట్లో మొబైల్ యూజ్ చేయాలనుకుంటే మనకు లైట్ అండ్ డార్క్ మోడ్స్ 2 మోడ్లు ఇచ్చారండి. డార్క్ మోడ్ అనేది మనం నైట్ టైంలో యూజ్ చేసుకుంటాం కదా, ఎక్కువ కళ్ళ మీద స్ట్రెస్ పడకుండా ఈ ఆప్షన్ ఒకటి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కెమెరాలో కొన్ని ఆప్షన్స్ యూజ్ చేసి ఫొటోస్ తీస్తానండి. ఇప్పుడు అవి ఒకసారి చూద్దాము.
ఇందులో వీడియోస్ మనం 4Kలో తీసుకోవచ్చు, అలాగే హైపర్ ల్యాబ్స్, సూపర్ స్లో మోషన్లో కూడా మనం వీడియోస్ తీసుకోవచ్చు అండి ఇందులో. కానీ వీడియోస్ తీసేటప్పుడు మాత్రం వైడ్ యాంగిల్లో మనం వీడియో తీయలేమండి. సో మొత్తంగా మన బడ్జెట్లో 13,999 రూపీస్లో మనకు బెస్ట్ కెమెరా, అలాగే బ్యాటరీ అండ్ డిస్ప్లే, ఈ 3 ఫ్యూచర్స్ మనకు ఈ మొబైల్తో వస్తుందండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నమస్తే.